జగనన్న హోమ్ మినిస్టర్ గురించి నెగిటివ్ గా చెప్పమన్నాడు. జగనన్న ఈ మాత్రం ఇంటిస్తే చాలు చల్లరేగిపోతాను. వచ్చిందండి మాదానమేనా కాదు మరి మీద చేసావు. అడ్రస్ చెప్పు ఒకసారి. ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ హోం మంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది పాటలు పాడుతుంది. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చా. డాన్స్ వేస్తుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య అని కూతలు పెడుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మొన్న నువ్వు మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అయిందక్క. మరి మాట్లాడింది ఎవరనుకున్నావు? నేను మాట్లాడితే మినిమం ఉంటది. అక్క ఆ హోంమంత్రి అంతా బ్యాట్ చేయమంటే నిన్ను బ్యాట్ చేసుకున్నావు అక్క. ఏదక్క నవ్వుతున్నావు? మనకు అలవాటే కదరా పొడుద్దామని వెళ్ళి పొడిపించుకొని రావడం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటమ్మా గ్యాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇక్కడ గ్యాస్ కొట్టేవాడు ఉన్నాడమ్మా. అవునా? నువ్వెప్పుడు చేయని పనులు చేశానని గ్యాస్ కొడుతుంటావు కదా అబద్ధాలు చెబుతూ. అప్పుడు స్టార్ట్ చేయను. మన హయాంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి అమ్మఒడి ఇచ్చాం. ఫస్ట్ అబద్ధానికి స్మెల్ వస్తున్నట్టుంది. అమ్మా గ్యాస్ నిండుతున్నట్టు చూసుకో. అవును స్మెల్ వస్తుంది. అన్నా స్టార్ట్ చేయి. ఇంకోటి జాబ్ క్యాలెండర్ పూర్తి చేశా. స్మెల్ వస్తుంది. నిజమేరా స్మెల్ వస్తా ఉంది. లేవట్లేదండి. అయితే నిండుతున్నట్టే. అన్నా కొట్టు. పోలవరం పూర్తి చేశా. స్మెల్ వస్తుంది కానీ అన్న మన హయాంలో ఇసుక ఫ్రీ. అక్కడ యుద్ధం వల్ల గ్యాస్ ఆగిపోయింది. ఇక్కడ నీ అబద్ధాల వల్ల గ్యాస్ నిండిపోతుంది. కానీ అన్న అవ్వద్దు. మన ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్ని అరికట్టాం. అమ్మో స్మెల్ ఎక్కువ వస్తుంది. ఆ గ్యాస్ కొట్టడం ఆపేమనండి. పేలిపోయేటట్టుంది. మన గవర్నమెంట్ లో అన్న ఆపి. ఈ అబద్ధానికి గ్యాస్ బండి పేలిపోయేటట్టుంది. అమ్మా నువ్వు తీసుకెళ్ళి. ఆంధ్ర అభివృద్ధి అయిపోతుంది. ఎట్లా జగనన్న మీటింగ్ ఉంది వస్తారా? వస్తే నెత్తికోతలకు ఆర్డర్ ఇస్తాను. బుద్ధిందా లేదా నీకు? మేము తాగుపోతాం అనుకుంటున్నావా? జగనన్న మీటింగ్ క్వార్టర్ ఇస్తేనే వస్తాననుకుంటున్నావా? నువ్వు క్వార్టర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అబ్బానం ఉంది. అబ్బానంతో వస్తాం మేము. ఈ క్వార్టర్లు నువ్వే పెట్టుకో. అన్న మీద అబ్బానాన్ని మందు సీసాలతో పోలుస్తావా? అలా వెళ్దాం. మా అభిమానం ఏంటో చూపిస్తాం. వెళ్దాం. మా అభిమానం ఏంటో చూపిస్తాం. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఫేక్ గాళ్ళకి, అవినీతి పరులకి, మరీ ముఖ్యంగా దోచుకునే దొంగ నాయాలకి చాలా దూరంగా ఉండాలి. అప్పుడే ఆంధ్ర బాగుపడుతుంది. ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది. దోచుకునే దొంగ నాయాలకి చాలా దూరంగా ఉండాలి. వీళ్ళొచ్చిన తర్వాతే మనకి గతి పట్టింది. లేదంటేనా ఇసుక మాఫియాలు, భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ఇలా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీ. ఈ లడ్డు ఇష్యూ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోషన్ చేపించాలా? ఏమనన్నా? ఆ లడ్డు కల్తీ అయిపోయిందని. ఆ కల్తీ అయినా అసలు కల్తీ అవ్వలేదని. నాకు అర్థమైందన్నా. కల్తీ అయింది కానీ జంతు కొవ్వలేదని. అది అసలు నెయ్యే కాదని చెప్పానా? అన్నా ప్యాడ్ పోస్ట్ పెట్టినందుకు పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్ వచ్చింది. ఏంటన్నా మనం ఈ మధ్య శవరాజకీయాలు ఏం చేయట్లేదు. 2029లో జగనన్నని సీఎం చేయాలి. 2029లో జగనన్నని సీఎం చేయాలి.
ఎరా ఎగ్ పఫ్ తింటారా? ఆ? తింటాం తింటాం. తింటాం. ఒరేయ్, ఇది కాలుతుందిరా, వేడిగా ఉంది. మనం చేసిన స్కాముల డబ్బులతో కొన్నది టేస్ట్గా ఉంటది. టేస్ట్ ఉంది. 2029లో జగనన్నని సీఎం చెయ్యాలి. చూడమ్మా ఆ, రే, మంచి అబ్బాయిని నేను వస్తా చూసి ఉంటా. పెళ్లి చేద్దాం వచ్చేస్తా. అనుకున్నాను. అయ్యో అయ్యో, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ అండి, It's okay. ఐఎమ్ సారీ అండి, నిజంగా సారీ అండి, కాలు పట్టుకుంటాను. ఐఎమ్ సారీ అండి, It's okay, it's okay, it's okay. ఐఎమ్ హంబుల్ సారీ అండి. ఎంత వినయంగా ఉన్నాడో. అతని పేరు వినయ్ అనుకుంటాను. అయ్యో అయ్యో, ఆగండి ఆగండి, అయ్యో ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ అండి. ఆ డబ్బా నేనే తాగి పడేసాను. ఆ, అవునా? ఇట్స్ ఓకే అండి. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ అండి. ఓ సో ఆహా క్యూట్. ఎంతటి వినయం ఈ అబ్బాయికి. ఇంతకీ ఎవరై ఉంటాడో. నేనా నేనా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను వైసీపీ పేటీఎం గానండి. పేటిఎం గడవా? తిరుపతి లడ్డు కల్తీ చేశారుగా. ఒక్కసారి సారీ చెప్తావా? చెప్పను బ్రదర్. గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారం కొట్టేశారు కదా, దానికి ఒక్కసారి సారీ చెప్పొచ్చు కదా. చెప్పను బ్రదర్. పరకామణిలో దొంగతనం చేశారుగా. దానికి ఒకసారి సారీ చెప్తారా? చెప్పను బ్రదర్. వీడు మనకి చెప్పడు కానీ దేనికి చెప్తాడో చూపిస్తా. హలో, ఏంటి? సాక్షి పేపర్లో ఏసీ ఫోటో తప్పు పడిందా? ఓ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా క్షమించు ప్రభువా. లడ్డూ కల్తీకి మాత్రం క్షమాపణ చెప్పాలి. చెప్పను బ్రదర్. అది ఏసీకి మాత్రం క్షమించు ప్రభువా అంట. ఆపండి. ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికి మందిస్తానని చెప్పాను కదా, తీసుకోండి. మంది ఏంటి ఇలా ఉంది? ఆ, జగనన్న మందురా. ఆఫీస్ తో అన్నారుగా, ఓటర్ ఇచ్చారేంటి? ఏయ్, మా దగ్గర ఇయ్యే ఉన్నాయి, బడ్జెట్ లేవు. తీసుకుంటా తీసుకోండి, లేకపోతే లేదు. మాకు ఇచ్చేయండి, తీసుకుంటా. అని చెప్పి కోటర్ ఇస్తాం. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అక్క, ఆ, మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? ఇందాక జరిగిన గొడవలో ఇద్దరు తలకాయలు వాళ్ళు కూడా అక్క. పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. కొంతమంది మనోళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారక్క. ఆ, హాస్పిటలా? ఎవడు రాడు? డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఆ, నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఇందాక మీటింగ్ లో అన్నగారు తొక్కుకుంటూ పోయిందక్క. జగనన్న గారు తొక్కుకుంటూ వెళ్ళిపోయిందా? మరి బయట ఉన్నావేంట్రా? మనోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసి పోయారక్క. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం.